పాత కక్షల నేపథ్యంలో రౌడీ షీటర్ నందనవనం సూరి హత్యకు గురైన ఘటన హైదరాబాద్ పోలీస్ కమిషనరేట్ పరిధిలోని మీర్పేట్ పోలీస్ స్టేషన్ పరిధిలో చోటు చేసుకుంది. కత్తులతో పొడిచి సూరిని దారుణంగా హత్య చేశారు. గతంలో తన భార్యతో పాటు బావుమర్ది సల్మాన్ హత్య కేసులో నిందితుడిగా ఉన్న సూరి జైలు నుంచి విడుదలయ్యాడు. ఇటీవల అతనిపై నగర బహిష్కరణ కూడా విధించారు. అయితే సూరి తన బావుమర్ది సల్మాన్ ను చంపడంతో కక్ష పెంచుకున్న సల్మాన్ సోదరుడు సన్నిహితంగా ఉన్నట్లు నటించి హత్యకు పాల్పడ్డాడు. సూరి రెండవ భార్య సోదరుడి పుట్టినరోజు వేడుకల్లో పాల్గొని ఆ తర్వాత టీకేఆర్ కాలేజ్ సమీపానికి పిలిచారు. సూరి కళ్లల్లో పెప్పర్ స్ప్రే జల్లి కత్తితో దాడి చేశాడు. తీవ్రంగా గాయపడిన సూరిని స్థానికులు సమీపంలోని ప్రైవేట్ ఆసుపత్రికి తరలించగా చికిత్స పొందుతూ మృతి చెందినట్లు వైద్యులు తెలిపారు. ఈ కేసులో ప్రధాన నిందితుడు అయిన అఫ్రోజ్ సూరిని చంపినట్లు తన స్నేహితులతో ఆనందంగా చెప్పిన వీడియో బయటకు రిలీజ్ అయింది. ఇన్స్టాలో లైవ్ స్ట్రీమ్ లో మాట్లాడిన అఫ్రోజ్ సూరి ఖతం అయ్యాడని తన స్నేహితులతో చెప్పాడు. ఈ కేసులో అఫ్రోజ్ తో పాటు మరో ఇద్దరిని అరెస్టు చేసిన పోలీసులు ముగ్గురిని విచారిస్తున్నారు.